ఊరికే ఉండకుండా రాధిక్కి పనుల్లో మీరు కూడా సాయం చేయండి. ఇంట్లో అతిథుల్లా ప్రవర్తించకండి. ఇది మీ సొంతిల్లులాగే పనులు షేర్ చేసుకోండి. చెల్లెమ్మా, నువ్వు అంతగా చెప్పాలా? నువ్వు చెప్పినట్టే చేస్తాం. అత్తయ్య, అత్తయ్య, ఏమైంది అత్తయ్య? అప్పుడు కాలు పట్టేసింది కదమ్మా. అదే మధ్య మధ్యలో ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అత్తయ్య, పదండి అక్కడ కూర్చుందిరు మెల్లగా. మెల్లగా అత్తయ్య కూర్చోండి. అమ్మా, ఇదిగోండి. ఇటివ్వండి. కూకండి అత్తయ్య. నా వైపు తప్పున్నా ఒప్పున్నా తల్లిలా నన్ను అనే హక్కు మీకుంటుంది. ఈ మంచితనం చూసేనమ్మా కోడలుగా నిన్ను తెచ్చుకోవడం వల్ల నేను చాలా మంచి నిర్ణయం తీసుకున్నాననిపిస్తుంది. చూసారా ఇద్దరి ప్రేమలు ఎలా తగలబడ్డాయో? ఆ ప్రేమ తగలెట్టాలంటే ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నాలు సరిపోవు. దోశ పెంచుదాంలే గాని మల్లీశ్వరి ఏంటి ఇంకా రాలేదు? కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అర్జెంటుగా 4 ఇడ్లీలు, 2 వడలు, 1 దోశ కడుపులో వేయకపోతే తట్టుకునేట్టు లేదు. చూసుకోవచ్చుగా వదినా, నీకు కూడా ఆప్షన్ ఉంది. తప్పుకో. ఎందుకంత హడావిడిగా వెళ్తున్నావు? అర్జెంటుగా బ్రేక్ఫాస్ట్ చేయాలి. నాకు ఆకలి దాంచేస్తుంది. నాది అదే పరిస్థితి వదినా, నేను వస్తాను. పద బామ్మ, టిఫిన్ చేద్దాం పదండి. నేను అందుకే వస్తున్నాను. పదండి పదండి. శ్రీవారు, మాలాగే మీకు ఆకలేస్తే టిఫిన్ పెట్టుకుని తినాలి, లేదా నన్ను పిలవాలి. కానీ మీ కోపాన్ని కత్తితో పొడుస్తూ టేబుల్ మీద చూపిస్తారేంటి? ఇప్పుడు మేము సీరియల్ కూడా చూడటం లేదు కదరా. మమ్మల్ని పిలిస్తే మేము వచ్చి వడ్డించేవాళ్ళం కదా. సర్లేండి, ఇప్పుడు ఎందుకు డిస్కషన్? టిఫిన్ చేద్దాం. ఇదేమిట్రా అన్నీ ఖాళీగా ఉన్నాయి?
వంట మనిషి వచ్చి టిఫిన్ రెడీ చేయలేదా? వచ్చింది, నేనే వెనక్కి పంపాను. ఎందుకురా? నాకు అర్థమైంది బామ్మ. మీ మనవడికి మీరన్నా నేనన్నా నేహన్నా ఎనలేని ప్రేమ. మన ముగ్గురిని ఇప్పుడు బయటికి తీసుకువెళ్ళి మనకిష్టమైనవన్నీ తినిపిస్తారన్నమాట. కదా శ్రీవారు? అదేం కాదు. భర్త తిన్నాడో లేదో అన్న ఆలోచన లేకుండా రాత్రి నువ్వు టీవీ సీరియల్ చూసినందుకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా. కొంప తీసి ఇప్పుడు దీంతో టిఫిన్ చేయమని చెప్తావా ఏంటి? అది నీకు కదన్నయ్య పనిష్మెంట్. రాదని తప్పించుకుంటే కుదరదు, రుచిగా చేయాల్సిందే. అంతకన్నా ముందు ఈ ఉల్లిపాయలన్నీ కట్ చేయాలి. వామ్మో, ఇన్నుల్లిపాయల నా వల్ల కాదు. కాదు అంటే ఊరుకోను, కట్ చేయాల్సిందే. ఎన్ని ఉల్లిపాయలు కట్ చేసి ఏం చేసుకుంటాం? నెత్తినేసి కొట్టుకుంటామా? 2 సరిపోతాయిలే. ఇప్పటికి లంచ్కి డిన్నర్కి ఇప్పుడే కట్ చేయాలి, లేదంటే 2 రోజులు నీకు ఫుడ్ కట్. సరే, కట్ చేస్తాను. ముగ్గురం కలిసి టీవీ సీరియల్ చూసాం కాబట్టి ముగ్గురం కలిసి కట్ చేస్తాం. సరే వదినా. మర్చిపోయాను, అర్జెంటుగా ఫ్రెండ్ కి ఫోన్ చేసి నోట్స్ అడగాలి. నాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి. నేహా 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 బామా, మనం కట్ చేద్దామే. గుళ్ళో భగవద్గీత పారాయణం చెప్తున్నారంట. నేను వెళ్ళి వినొస్తానే. వస్తా. శ్రీవారు, 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ అవ్వాలి. ఈ ఉల్లిపాయలు కట్ చేయడానికి గంట పడుతుంది. అదంతా నాకు తెలియదు. 10 నిమిషాలు. శ్రీవారు శ్రీవారు తిక్క సిగ్గనయ్యా, అన్ని తిక్క పనులు 10 నిమిషాల్లో చేస్తాను. అక్క, ఏం చేస్తున్నావు ప్రియా? ఏం చేస్తానక్క, ఒంటరిగా కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుంటున్నాను. ప్రియా, కన్నీళ్ళు పెట్టుకోవడం ఏంటి ప్రియా? ఎవరైనా ఏమైనా అన్నారా? ఎవరో ఎందుకంటారక్క, నా కన్నీళ్ళకి కారణం మా శ్రీవారే. ఎందుకు ప్రియా అలా మాట్లాడుతున్నావు? అమర్ నేనేమైనా టార్చర్ పెడుతున్నాడా? కొట్టాడా, తిట్టాడా, లేకపోతే ఇంకేమైనా చేశాడా? చెప్పు ప్రియా. అక్క అక్క అక్క, హోల్డ్ ఆన్ అక్క, హోల్డ్ ఆన్. నువ్వేదేదో ఊహించుకుంటున్నావు. నువ్వే కదే అమర్ గారి వల్ల కన్నీళ్లు పెట్టుకుంటున్నాను అంటున్నావు. శ్రీవారు నన్ను టిఫిన్ చేయమన్నారు. ఉల్లిపాయలు కట్ చేస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. టెన్షన్ పెట్టేశావు కదా ప్రియా. ఆయనకి నేనంటే చాలా ఇష్టం అక్క, నన్నెందుకు టార్చర్ పెడతాడు? పాజిటివ్ గా తీసుకుంటున్నావు కాబట్టి నీకేం తెలియడం లేదు ప్రియా. సరే సరే, అక్కడంతా బానే ఉంది కదా? ఆల్ హ్యాపీస్ అక్క. అవును, బావగారు ఆఫీస్కి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. నువ్వు జాగ్రత్త.
నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. సరే అక్క, బాయ్. బాయ్ ప్రియా. కన్నీళ్లు రాకుండా ఉల్లిపాయలు ఎలా కట్ చేయాలి? ఐడియా! హెల్మెట్ పెట్టుకుని కట్ చేస్తున్నావేంటి? హెల్మెట్ పెట్టుకోకూడదు అన్న కండిషన్ ఏం లేదుగా. ఓ సరే, త్వరగా కానీ. ఎందుకు అమ్మగారు ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు? టిఫిన్ తయారు చేయడానికి. మీరెందుకు? నేనే అన్ని వండేశానుగా. అమ్మ శ్రీవారు కావాలని ఇలా చేశారా? చెప్తాను. రాధికని చెడు చేయడానికి మనం ఎన్ని ఎత్తులు వేసినా చివరికి మనమే చిత్తవుతున్నాం. లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి, ఇంకేదో చెయ్యాలి. టెన్షన్ పడకమ్మా. ఇప్పుడు నేను వేసిన ప్లాన్ గ్యారంటీగా సక్సెస్ అయి తీరుతుంది. ఎవరికి ఫోను? బావకి. బావకి ఫోన్ ఎందుకమ్మా? కాసేపు సైలెంట్ గా ఉండన్నా. హలో, కైలాష్ గారా మాట్లాడేది? అవును చెప్పండి. ఆ, రాధిక ఉందా అండి? మీరెవరు? నేను రాధికకి ఫ్రెండ్ అండి. తనకి బాగా కావలసిన వాడిని. చాలా ముఖ్యమైన పనుంది అని ఈ రోజు నన్ను రాధిక కలుస్తాను అంది. ఈ రోజు నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. ఇంకొకసారి ఎప్పుడైనా వస్తాను. తర్వాత ఫోన్ చేస్తుంటేనేమో తన ఫోన్ కలవడం లేదు. ఒకసారి రాధికకు ఫోన్ ఇస్తారా? నేను ఆఫీస్లో ఉన్నానండి. ఓ అలాగా. చాలా అంటే చాలా ముఖ్యమైన పనండి. సరేనండి, నేను ఎలా కాంటాక్ట్ చేస్తాను. హలో హలో, నేను ఆఫీస్కి రమ్మంటే రాధిక చాలా ముఖ్యమైన పని ఉంది అని చెప్పింది. ఆ ముఖ్యమైన పని ఇతన్ని కలవడమేనా? అదేదో నాతో ఓపెన్గా చెప్పేయచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? అదేంటే మీ బావకి ఫోన్ చేసే రాధిక ఫ్రెండ్ని అన్నా? కైలాష్ నీ గొంతు గుర్తుపట్టడా? నేనిప్పుడు మాట్లాడింది నా గొంతుతోనే అయినా అక్కడ బావకి మాత్రం నిన్న సూపర్ మార్కెట్లో కలిసిన రాధిక ఫ్రెండ్ రామ్ గొంతే వినిపిస్తుంది. అదెలా సాధ్యమే? ఈ ఫోన్లో ఒక యాప్ వేశాను. దీని ద్వారా అమ్మాయి వాయిసు అబ్బాయి వాయిసు ఇలా ఎవరిదైనా సరే వాళ్లలాగే వినిపిస్తుంది. మరి నీ ఫోన్ నంబరు కైలాష్కి తెలుసు కదమ్మా? ఈ నెంబర్ కొత్తది నాన్న, బావ దగ్గర లేదు. నువ్విలా కైలాష్కి ఫోన్ చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? అప్పుడే అయిపోలేదు, కాస్త వెయిట్ చేయండి.
రాధిక, నేను రామ్ని మాట్లాడుతున్నాను. చెప్పు రామ్. ఒకసారి అర్జెంట్ ఇంకా కలవాలి రాధిక. ఇప్పుడు కుదరదు రామ్, నేను కొంచెం బిజీగా ఉన్నాను. ప్లీజ్ రాధిక, చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి రావా? సరే, ఎక్కడికి కలవాలి? సరే ఉండు, ఇప్పుడే వస్తున్నాను. హలో రామ్, నేను రాధికని మాట్లాడుతున్నాను. చెప్పు రాధిక. ఒక ఇంపార్టెంట్ పనుంది, ఒకసారి కలుస్తావా? ఎక్కడికి రమ్మంటావు? వస్తున్నా. ఓకే. మన ప్లాన్ సక్సెస్. సాలెగూడులో చిక్కుకున్నట్టు చాలా గందరగోళంగా ఉందే మాకు. ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు రాధిక వెళ్ళి ఆ రామ్ని కలుస్తుంది. నాన్న వెళ్ళి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ ఫొటోస్ తీసుకుని వస్తాడు. ఆ ఫొటోస్ ని అడ్డం పెట్టుకొని మిగతా కథంతా నేను నడిపి ఆ రాధికని ఇంట్లో నుంచి గెంటేలా చేస్తాను. పదండి. నానా, నువ్వు రాధికని ఫాలో అయ్యి వెంటనే ఫొటోస్ తీసుకురా. అలాగేనమ్మా. అవును మల్లేశ్వరి, అంతా బానే ఉంది గాని ఆ రామ్ గొంతు నీకెలా తెలుసమ్మా? నిన్న రికార్డ్ చేశా. మరి ఫోన్ నెంబరు? రాధిక ఫోన్లో నుండి నొక్కేశా. నా బంగారు తల్లి. రే రామ్. హే హాయ్ రా. హాయ్ రా. ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను రా. కంగ్రాట్స్ రా, పెళ్లి కుదిరిందంటగా. థ్యాంక్స్ రా. యాక్చువల్ గా నిన్ను కలిసి చెప్దాం అనుకున్నాను. ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ మామా. నో ప్రాబ్లం రా. థ్యాంక్ యూ. బాయ్ రా. ఓకే. హో, రామ్కి పెళ్లి కుదిరినట్టుగా ఉంది. ఆ సంగతి చెప్పడానికి నన్ను కలవమన్నట్టున్నాడు. కంగ్రాచులేషన్స్ రామ్. థ్యాంక్స్ రాధిక. ఆ అమ్మాయి ఏం చేస్తుంటుంది? నా పెళ్ళని ఎవరో ఫ్రెండ్ చెప్పే ఉంటాడు. డైరెక్ట్ గా విష్ చేయాలని రాధిక నన్ను కలవమన్నట్టుంది. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుంది? చెప్పమ్మా. ఫొటోస్ తీసావా నాన్న? అదే పనిలో ఉన్నానమ్మా. ఫొటోస్ బాగా తీనన్నా, అదే ఇప్పుడు మన ప్రధాన అస్త్రం. అలాగే ఉంటాను. హలో, నేను రాధిక ఫ్రెండ్ని. ఇందాక కాల్ చేశాను కదా. చెప్పండి. నేనిక్కడ రాధిక కోసం వెయిట్ చేస్తున్నాను. తనింకా రాలేదు. ఫోన్ ఏమో కలవట్లేదు. మీకు కాంటాక్ట్ లేకొస్తే వెంటనే కలవమని చెప్తారా? చాలా ఇంపార్టెంట్.
హలో హలో ఎవరతను? రాధికని అర్జెంటుగా కలవాల్సినంత ముఖ్యమైన పని ఏంటి? నా ఫోన్ నంబర్ ఎలా తెలుసు?